అక్కడే పాడారు పాట. రాజా వాళ్ళేదో బాధలో ఉండి శవాన్ని తీసుకుపోతుంటే శవాన్ని పట్టుకొని లే లే అంటే ఊరుకుంటారు జనం. ఎందుకు ఊరుకున్నారు? శవాన్ని పక్కన పెట్టి వచ్చారు కొట్టిన ఒకడైతే కోపంతో ఆ బొంగి పేరాలు తీసుకొని మీదకి విసిరిడు తెలుసా. ఊరుకుంటారు మరి ఏమన్నా అయినా అడ్జస్ట్ అయినా కనీసం దినంలో కూడా కొట్టారు మా నన్ను. చావురు తన్నులు దినాన్ని పెద్ద ఇంటి పక్కన ఇల్లే భోజనానికి పోయినా అదే జనం అదే ఉత్సాహం. పాట వచ్చింది ఊడొచ్చిందా అక్కడే పాట. భలే మంచి రోజు పసందైన రోజు వసంత. వాళ్ళేదో బాధలో ఉండి శరమని కార్యక్రమం చేసుకుంటే భలే మంచి రోజు అంటే ఊరుకుంటు జనం. ఎందుకు ఊరుకున్నారు? జీతగాళ్ళ వినిపించి కొట్టిన అడ్జస్ట్ అయిన కనీసం పుట్టినరోజు వేడుకలో కూడా నన్ను కొట్టారు మావా. బర్త్డే బాగానే ఉంటుంది అక్కడ. మా ఊర్లో కోటేశ్వరుడు కొడుకు పుట్టిండు మనవాడు. ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చేశారు. సూపర్. ఈ జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ పిలిచారు. మన అన్నలు కూడా వచ్చారు. అందరు వచ్చారు అక్కడికి. నేను కూడా పోయిన భోజనం. మంచి పని చేసినవరా. జనాన్ని చూడగానే మూడు వచ్చింది. వెంటనే పాట పాడా. అంటే బర్త్డే కాదు మంచి పాట పాడుంటాడు. సూపర్ పాట పాడా. ఏ పాట పాడారా? సుఖంలోకెక్కినాడు సక్కనోడు ఎన్నటికీ ఎప్పటికీ. సస్తాను ఇందాలు వచ్చి నేను ఆడపోయి బర్త్డే పార్టీలో సుక్కలోకి ఎక్కడ ఊరుకుంటు జనం. ఎందుకు ఊరుకుంటారు? జాతరలో కుక్కలు కొట్టినట్టు కొట్టారు మావా. ఊరుకుంటారు. ఇన్ని చోట్ల తనలో నాకు కొంచెం బాధ లేదు కానీ నా బాధ ఏంటి తెలుసా? నాలో ఉన్న టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు మామ. అదే నా బాధ. నేను ఉన్న టాలెంట్ వాళ్ళందరూ గుర్తించారు. వీళ్ళందరూ గుర్తించారు. నేను కూడా గుర్తించిన. ఈ సందర్భంగా నిన్ను కొడుతున్నారని చెప్పి నేను ఒక ఆలోచన చేశా. నేను ఒక సినిమా తీస్తున్నా. 6 పాటలు నువ్వే రాయాలి, నువ్వే పాడాలి. నీకు మంచి కొడతంటే నా ఫ్రెండ్ గా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు మస్తు ఆనందంగా ఉంది. వెరీ గుడ్. ఆనందంలో నీ మీద కూడా పాడబడాలి. నా మీద కూడా పాడుతావా? మొత్తం వినాలి. మంచి పాట పాడు. నీ పాపం బండెను నేడు నీ భరతం. థ్యాంక్ యూ సో మచ్.